ప్రపంచానికి స్వాగతం. ఇక్కడ చాలామంది హెల్త్ అసిస్టెంట్లు చేరవటం జరిగింది. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో టీఎన్టీయూసీ ఏర్పాటు చేసిన మేడే ఉత్సవాల్లో పాల్గొనడానికి చాలామంది హెల్త్ అసిస్టెంట్లు చేరవటం జరిగింది. సుమారు 1000 మంది హెల్త్ అసిస్టెంట్లని రాష్ట్రంలో ఉన్నపలంగా తొలగించారు. 22 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత హెల్త్ అసిస్టెంట్లను తొలగించడం అనేది చాలా వివాదాస్పదంగా మారింది. ఈ విషయం అంతట్లో కూడా వైద్య ఆరోగ్య శాఖలో గత ప్రభుత్వంలోనూ ఇప్పుడు ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులు కనీసం ఆలోచించకుండా రాత్రికి రాత్రి ఒక చీకటి జీవోని తీసుకొచ్చి 1000 మంది హెల్త్ అసిస్టెంట్ల యొక్క కుటుంబాలను రోడ్డును పడేయటం జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు. అక్కడున్న హెల్త్ అసిస్టెంట్లు కూడా తొలగించలేదు. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్లు మాత్రం తొలగించడానికి ఆ తీర్పు నకల కాపీ కూడా రాకముందే, ఒరిజినల్ కాపీ రాకముందే ఇక్కడ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి చాలామందిని రోడ్డును పడేశారు. ఇప్పుడు ప్రస్తుతం హెల్త్ అసిస్టెంట్ల తరఫున రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన రమణారెడ్డి గారు కీలకంగా వారు పోరాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో కూడా వారు కేసులు వేయడంతో పాటుగా ఈ విషయంలో కొంతమంది రాజకీయ నాయకులను, అనేక ఉద్యోగ సంఘాలను సంప్రదించి వారి యొక్క వాణిని సమర్థవంతంగా వినిపిస్తూ ఉన్నారు. రమణారెడ్డి గారు, అసలు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ తీర్పును అమలు చేయలేదు? 1207 జీవోని తెలంగాణ కోర్టే కొట్టేసిందని అంటున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడానికి ఎక్కువగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించదని మీరు అనుకుంటా ఉన్నారు? కేవలం అక్కడ కూడా మేము పరిశీలించాం సార్. తెలంగాణ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని నేను స్వయానా కలిశాను సార్. వారు ఒకటే మాట చెప్పారు, ఇక్కడ కేసులు ఇక్కడ కూడా వేసి ఉన్నారు, అయినప్పటికీ మాకు మీ వలన 1207 జీవో వలన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఇన్ని సంవత్సరాలు మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి సర్వీసులు అందించున్నారు, కాబట్టి మిమ్మల్ని అందరినీ సుప్రీంకోర్టులో ఫైనల్ ఆర్డర్ ఏదొస్తే దానికి కట్టుబడి ఉండేంతవరకు కూడా మేము కొనసాగిస్తాం. మీకు వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేదు. మీరందరినీ మా ప్రభుత్వం మాకు తొలగించాలనే ఉద్దేశం లేదు, మేము అందరినీ కొనసాగిస్తాం. కాబట్టి మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారులను మీరు రిక్వెస్ట్ చేసుకొని కొనసాగించే అవకాశం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అధికారులను బతిమాడుకోనమంటే మేము వెంటనే వచ్చి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను స్వయాన కాళ్ళు పట్టుకొని బతిమాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటే మరి ప్రభుత్వం అధికారి యొక్క చేతుల్లో మొత్తం ఉంది వ్యవస్థ అంతా. కేసులు అక్కడ కూడా ఉన్నాయి సార్, ఇక్కడ కూడా కేసులు ఉన్నాయి. కేవలం మీరు ఒక 2000 రూపాయలు ఫైన్ కట్టారనే బాధతోటి మమ్మల్ని అందరినీ మరి 22 సంవత్సరాలు ఉద్యోగాలు పనిచేస్తున్న వాళ్ళని తొలగించారు. ఏదైతే మా మీద కేసులు వేసారో వాళ్ళందరినీ యథాస్థితిగా కొనసాగిస్తున్నారు. ఇది చాలా తప్పు సార్. మరి తొలగించినప్పుడు అందరినీ తొలగించేసి మరి మాకు న్యాయం చేస్తామన్నారు. వారంలో మిమ్మల్ని తొలగించిన తర్వాత వారందరినీ కూడా ఒక వారం రోజుల్లో తొలగించి మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లో కొనసాగిస్తామని చెప్పారు. అవి అబద్ధాలైనాయి. మరి మీరు శాసన మండలిలో కూడా మంత్రి గారితో కొన్ని అబద్ధాలు చెప్పించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో హెల్త్ అసిస్టెంట్లను కూడా తొలగించిందని చెప్పారు. అది చాలా తప్పు సార్. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఒక్కరిని కూడా తొలగించకుండా కొనసాగిస్తుంది. అలాగే ప్రత్యేక అధికారాల ద్వారా తిరిగి హెల్త్ అసిస్టెంట్స్ను గతంలో 2012లో ప్రభుత్వాలు విధుల్లోకి తీసుకున్నారు. అప్పుడు మరి ఇక్కడ కూడా ప్రత్యేకంగా తీసుకోవచ్చని ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు మంత్రి గారిని క్వశ్చన్ అడిగినప్పుడు మాకు తీసుకునే ఉద్దేశం లేదని మంత్రి గారితో కూడా మీరు చెప్పించున్నారు. మాకు చాలా బాధేసింది. అలాగే లక్ష్మణ్ రావు గారు మరి కేసులు వేసినందువల్లనే మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తొలగించారంటున్నారు. కాబట్టి కేసులన్నీ కూడా వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు సార్. ప్రభుత్వం ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు తీసుకుంటారంటే దానికి కూడా మంత్రి గారు నవ్వుతూ వ్యంగ్యంగా 22 సంవత్సరాలు మేము పనిచేస్తే జీవో ఇది స్పెషల్ జీవో, దీనికి ఒక ప్రత్యేక ఉందని నవ్వుతూ మాకు తీసుకునే ఉద్దేశం లేదు, కేవలం కోర్టు డైరెక్షన్ ఇస్తే మాత్రమే తీసుకుంటామని చెప్పడం జరిగింది. ప్రత్యేక అధికారాలు, ఎలక్షన్స్, రాష్ట్ర ముఖ్యమంత్రికి, క్యాబినెట్కు ఎంత పవర్స్ ఉంటాయనేది గతంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా మేము చూసాము. ఇప్పటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు 2 చేతులెత్తి జోడించి హెల్త్ మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాం, మా యందు ఒక్క తప్పు కూడా లేదు. అధికారులు మరియు కోర్టులు మరియు మిగతా మిత్రులు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళు చేసిన తప్పులకి 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న మమ్మల్ని రోడ్డున పడేయటం తప్పు. ఈ మధ్య కాలంలోనే ఉద్యోగాలు పోయిన తర్వాత దాదాపుగా రాష్ట్రంలో 8 మందికి పైగా హెల్త్ అసిస్టెంట్లు చనిపోయారు. వారి భార్యలు చనిపోయారు, వాళ్ళ తండ్రులు ఆత్మహత్యతో చనిపోయారు, గుండె ఆగి చనిపోయారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నెల నెల మాకు వచ్చే జీతం 32,000. అదే తెలంగాణలో 100% గ్రాస్ శాలరీ వస్తుంది. ఇక్కడ అధికారి గారు కూడా
గత ప్రభుత్వంలో జీవో 100% వస్తే కూడా దాన్ని కూడా అమలు పరచకుండా మాకు 100% ఇవ్వలేదు. ఇవ్వకపోయినా మేము బాధపడలేదు. ఎందుకంటే ఏదో ఒక రోజున రెగ్యులర్ అవుతామనే ఆశతోటి. రెగ్యులర్ కాస్త ఉద్యోగాల నుంచి తీసేసేంత దేశద్రోహం మేము ఏం చేశాం? మేము ఈ రాష్ట్రంలో పుట్టడం తప్ప మీరు ఇచ్చిన ఉద్యోగాలే తిరిగి మీ ప్రభుత్వంలోనే మమ్మల్ని అందరినీ తీసేసి మమ్మల్ని రోడ్డున పడేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్కొక్కరి వయసు చూడండి, 50 సంవత్సరాలు. అందరూ బైపాస్లు, హార్ట్ సర్జరీలు, బీపీలు, షుగర్లతో బాధపడుతున్నారు. ఇదే ఇంకొక నెల రోజులు 2 నెలల్లో మీరు తిరిగి ఉద్యోగాలు ఇవ్వకపోతే దాదాపుగా 50% చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మా కుటుంబాలను పోషించుకోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో మీకు ప్రత్యేకమైన పవర్స్ ఉన్నాయి, స్టేటస్ కోనైనా అమలు చేయండి, లేదా మీరు ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి తొలగించిన హెల్త్ అసిస్టెంట్ని తిరిగి విధుల్లోకి తీసుకొని మా కుటుంబాలందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని ఈ సభ ద్వారా లోకేష్ గారికి మేము తెలియజేసుకుందామని, మీకు కూడా మేము తెలియజేసుకుందామని వచ్చాము. మా స్థాయి మిమ్మల్ని అందుకోలేకపోతున్నాం, అధికారిని ఎదిరించలేకపోతున్నాం. అధికారి యొక్క మొండి పోకడ వల్లనే మేము ఈ రోజున రోడ్డును పడ్డామనేది మాకు స్పష్టంగా అర్థమైంది. కానీ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రిగా మీరు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజున మా వయసులు 50 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి కాబట్టి తిరిగి మేము ఉద్యోగాలు చేసుకునే పరిస్థితుల్లో లేము. ఎక్కడైనా వాచ్మెన్కి వెళ్దామన్నా కూడా 10,000 ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరు దయ ఉంచి మమ్మల్ని చూడకండి, మా కుటుంబాలను కూడా చూడండి. మా సర్వీస్ను కోవిడ్లో, ఫ్లడ్స్లో మేము విజయవాడ అంతా తిరిగి ఎంత సర్వీస్ చేసామో మీ అందరికీ తెలుసు. ప్రాణాలకు అడ్డు పెట్టి మేము సర్వీస్ చేస్తున్నాం. కాబట్టి మీరు అనుకుంటే ఇది చాలా చిన్న సమస్య. మా అందరి కుటుంబాల్లో వెలుగు నింపుతారని, మాకు తిరిగి ఉద్యోగాలు ఇస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వాస్తవానికి వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు పోగొట్టుకున్నారో 1000 మంది హెల్త్ అసిస్టెంట్లు, వీరందరూ కూడా 2002లో, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ 2002లో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు, అడ్డదారుల్లో దొడ్డిదారుల్లో వచ్చిన వాళ్ళు కాదు. 2002లో ప్రవేశ పరీక్షలో మంచి మెరిట్తోనే వీళ్ళు రావటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉద్యోగాల్లో నియమించబడిన వారే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే తిరిగి ఆ ఉద్యోగాలు కోల్పోవటం అనేది నిజంగా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. 22 సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే కనీసం ఇప్పుడైనా న్యాయం చేస్తారు, రెగ్యులర్ చేస్తారన్న ఆశతో చాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తూ ఉండగా ఒకే రోజు రాత్రి పొట్ట మీద కొట్టే నిర్ణయాలు తీసుకోవటం అనేది వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల యొక్క అత్యుత్సాహానికి అది నిదర్శనంగా కనపడతా ఉంది. కాబట్టి హెల్త్ అసిస్టెంట్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వారే ఈ బాధను అర్థం చేసుకొని 1000 మంది హెల్త్ అసిస్టెంట్లకు అయ్యే ఖర్చు పెద్దగా ఏమీ ఉండదు. కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. వారి జీతాల వలన ఇన్ని కోట్ల రూపాయలు ఆదాయం చేసామని చెప్తా ఉన్నారు. కానీ 1000 మందికి ఇచ్చే జీతాలంతా కూడా చాలా నామమాత్రమైన జీతాలతోనే పనిచేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా 50 ఏళ్ళు పైబడిన వారు, 22 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అందరూ కూడా 50 సంవత్సరాల పైబడిన వారు, అనేక రకాలైన రోగాలతో బాధపడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. బీపీలు, షుగర్లు, హార్ట్కు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ వయసులో వారు బయటకు వెళ్ళి వేరే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్య మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే ప్రభుత్వ అధినేతలను కూడా కొంతమంది అధికారులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి తెలివి విజ్ఞత కలిగిన సీనియర్ నాయకులను కూడా కొంతమంది వైద్యారోగ్య శాఖలను ఉన్నతాధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పి హెల్త్ అసిస్టెంట్లు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం ముఖ్యమంత్రి గారైనా ఈ విషయంలో జోక్యం చేసుకొని, లేదా ప్రభుత్వంలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. మంత్రి నారా లోకేష్ గారు కూడా చాలా సీనియర్గా ఆయన అన్ని విషయాలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మానవతా దృక్పథంతో ఏదైతే 1207 రావటానికి అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మానవతా దృక్పథాన్ని ప్రదర్శించింది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం తలుచుకొని హెల్త్ అసిస్టెంట్లకు అనుకూలంగా ఒక కోర్టులో జవాబు వేస్తే, పిటిషన్ కనుక వేస్తే లేదా రిప్లై ఇస్తే వీళ్ళందరినీ ఉద్యోగాల్లో తీసుకోకుండా ఉండమని ఏ కోర్టు కూడా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, ఇంకా సీనియర్ మంత్రులు ఎవరైనా కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఎవరైనా సరే హెల్త్ అసిస్టెంట్ల విషయంలో కొంత మానవతా దృక్పథాన్ని పరిశీలించాలని చెప్పి హెల్త్ అసిస్టెంట్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఈరోజు మేడే సందర్భంగా సిద్ధార్థ కాలేజీ విజయవాడలో నారా లోకేష్ బాబు గారు వస్తూ ఉన్నారు. వారికి తెలియజేద్దామన్న ఆలోచనతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది హెల్త్ అసిస్టెంట్లు ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి రమణారెడ్డి గారు కూడా వారి తరఫున పోరాడుతూ ఉన్నారు. అదే విషయాన్ని
మంత్రి నారా లోకేష్కి తెలియజేస్తామని చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ.